السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపాసాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వజీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియ నామాన ప్రారంభిస్తున్నాను. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా మనం మరలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క స్మరణలో ఆయన యొక్క సత్య ధర్మం యొక్క అవగాహన కోసం ప్రస్తుతం ఏకం అయి ఉన్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకుంటున్నాను, ఎవరైతే ఈ సభలో విచ్చేశారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ ఈ మాటలు అర్థమయ్యే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఈ మాటలపై మరణాంతర సమయం వరకు కూడా ఆచరణను దృఢం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఇహలోకంలో సుఖ సంతోషాలు, ఆయన యొక్క ప్రత్యేక సంరక్షణ బాధ్యత, ఇదే విధంగా భూలోకంలో సన్మార్గం, పరలోకంలో శాశ్వత సాఫల్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మనులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం ద్వారా మనం అస్సలఫియ్యా, సత్యమైనటువంటి సవ్యమైనటువంటి ఇస్లాం యొక్క మార్గం గురించి వింటూ ఉన్నాము. చాలా విషయాలు అల్హమ్దులిల్లా మనం విన్నాము కూడా. ఇన్షాల్లా దీని ముందు మరిన్ని అవసరమైన విషయాలు ఉన్నాయి, వాటిని కూడా కాస్త గమనిద్దాం ఇన్షాల్లా. మనం గనక చూసినట్లయితే సలఫియత్ గురించి లిఖాఅత్ అల్ బాబ్ అల్ మఫ్తూహ్లో ఇలా తెలియజేయబడింది. సలఫియత్ అంటే ఏమిటి? దీనికి జవాబుగా హియ ఇత్తబాఉ మన్హజున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వ అస్హాబుహు. సలఫియత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతిని విధేయత చూపడం, అదేవిధంగా వారి యొక్క సహబాల పద్ధతి పట్ల విధేయత చూపడం. లిఅన్నహుం హుముల్లదీన సలఫూన వ తఖద్దము అలైనా ఫత్తబఅహుం హువ సలఫియ్యా. సలఫియత్ అంటే నిజానికి ప్రవక్త మరియు వారి యొక్క సహబాల మార్గాన్ని అనుసరించడం. ఎందుకంటే వారు మా యొక్క సలఫ్ అనగా గతించినటువంటి పూర్విక సజ్జనులు, మరియు మేము వారి తర్వాత వచ్చిన వాళ్ళము. కాబట్టి వారు మనకన్నా ముందు వెళ్ళారు కాబట్టి గతించి మేము వారి యొక్క ధర్మమైనటువంటి సలఫియత్ మార్గాన విధేయత చూపాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు సాఫల్యం పొందారు, మనం కూడా సాఫల్యం పొందాలంటే కేవలం అదే మార్గం, ఏ మార్గాన్నైతే వారు అనుసరించారు.
కాబట్టి ఇది గమనించాలి. ఇది తప్ప మరో సన్మార్గం మనకు ఈ లోకంలో ప్రస్తుతం దొరకదు. ఇదే కేవలం సవ్యమైనటువంటి మార్గం. షేఖ్ అబీ అబ్దుర్ రహమాన్ సఅద్ అన్నాయిఫ్ వారు సెలవిస్తున్నారు, అస్సలఫియ్య హియ దీనుర్ రుసుల్ జమీఅన్. సలఫియత్ ఇది కేవలం ప్రవక్త వారి యొక్క సమాజం కోసమే మాత్రమే కాదు, ప్రతి ఒక్క ప్రవక్త వారి యొక్క సమాజానికై ఇదే సన్మార్గం. ఎప్పుడైతే ఏ ప్రవక్త ఉన్నారో ఆ సమయాన వారి యొక్క సమాజంలో ఉన్నవారు ఆ ప్రవక్త చెప్పిన విధేయత ప్రకారంగా నడిస్తే వారికి సాఫల్యం. అదే విధంగా మనకు కూడా ప్రవక్త వారి యొక్క ధర్మం మరియు వారి యొక్క సెలవులు ఏవైతే ఉన్నాయో వారు సెలవిచ్చినవి అవన్నీ ప్రవక్త వారు సహబాల ద్వారా మన వరకు చేరవేశారు ఓ సవ్యమైన మార్గంలో. ఆ మార్గంపై నడిస్తేనే మనకు సన్మార్గం. కాబట్టి గమనించాలి. షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫిజహుల్లా వారు సెలవిస్తున్నారు, శ్రద్ధగా వినండి. అస్సలఫియా అస్సహీహ, సత్యమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సలఫియత్ ఏమిటి అంటే జవాబిస్తున్నారు. మరియు ఈ జవాబు అల్ ఇజాబాత్ అల్ ముహిమ్మా అనే పుస్తకంలో ఉంది. షేక్ వారు సెలవిచ్చారు, హియ ఇత్తబాఉ మన్హజు సలఫ్ సాలిహ్ మిన సహాబా వత్తాబిఈన్. సత్యమైనటువంటి సవ్యమైనటువంటి సలఫియత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు మరియు వారి శిష్యులైనటువంటి తాబేయిన్ల యొక్క మార్గాన విధేయత చూపడం. వహువల్ మన్హజుల్ ఖాయిమ్ అలా కితాబ్ వస్సున్నా. మరియు ఈ యొక్క మన్హజ్ విధానం అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా కితాబు సున్నత్ అనగా అల్లాహ్ యొక్క అంతిమ దైవ గ్రంథం ఖురాన్, ప్రవక్త వారి యొక్క సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ పైన నిలకడగా దృఢంగా నిలబడి ఉంది. ఖురాన్ మరియు సున్నత్ ప్రకారంగా ఉంది. ఏమిటి? తాబిఈన్, అత్బాఉ తాబిఈన్ వారి యొక్క మన్హజ్ ఇది కితాబు సున్నత్ పైన, కితాబు సున్నత్ ప్రకారంగా ఉంది. వలైస ఫీహి ఇర్హాబ్, ఇన్నమల్ ఇర్హాబ్ యహ్సులు మిమ్మన్ యద్అ అస్సలఫియ్య. మరియు గుర్తించుకోండి, ఇస్లాంలో తీవ్రవాదం అనేది లేదు. ముఖ్యంగా సలఫియత్లో తీవ్రవాదం అనేది లేదు. ఎలాగైతే మనం చూస్తూ ఉన్నాము, సలఫియత్ అనే పేరుతో కొంతమంది చాలా మందిని మోసం చేస్తున్నారు. కానీ నిజమైన సల్ఫియత్ ఏమిటి? స్వచ్ఛంగా ఎటువంటి తీవ్రవాదం లేని సల్ఫియత్. షేక్ వారు తెలియజేస్తున్నారు, నిజానికి ఉగ్రవాదం ఏదైతే ఉందో దీనికి సలఫియత్కి ఎటువంటి సంబంధం లేదు. చాలా మంది ఇలా చేస్తూ కూడా మేము సలఫీలమే అని ప్రచారం చేస్తారు. వారి గురించి వారు తెలియజేశారు, వారు నిజానికి సలఫీ కాదు, ఖవారిజులు. వారెంతగా సలఫీ పిలుచుకున్నా సలఫీ అనే పదంలో వారు షుమారు కాలేరు. వలైస ఫీహి ఇర్హాబ్, ఇన్నమల్ ఇర్హాబ్ యహ్సులు మిమ్మన్ యద్అ సలఫియ్య వహువ యసీరు అలా మన్హజిల్ ఖవారిజ్ ఫహౌలాఇ లా యహ్సబూన అలా సలఫియ్య. ప్రస్తుతం ఏవైతే ఇఖ్వానుల్ ముస్లిమీన్, ఇఖ్వానుల్ ముజ్రిమీన్ యొక్క వర్గాలు ఉన్నాయో, ఖవారిజ్ వర్గాలు, వీటన్నిటికీ సలఫియత్కి ఎటువంటి సంబంధం లేదు. ఖవారిజ్ యొక్క ఖురూజ్ పద్ధతి వేరు, సలఫీల యొక్క సలఫియత్ మార్గం వేరు. ఒకవేళ ఇలాంటి వ్యక్తి ఎవరైనా ఉగ్రవాదం వంటి తప్పుడు కార్యాల్లో సహకరిస్తూ నేను కూడా సలఫీనే అని అనుకుంటాడో నిజానికి అతను మూర్ఖత్వానికి చేరుకొని ఉన్నాడు. అతను సలఫీ కాజాలడు, గుర్తించుకోండి.
సలఫీ అంటే ఎవరు? ధార్మిక విద్వాంసులు అంటున్నారు అస్సలఫీ అల్ హక్ లా యతజాహరు. వాస్తవానికి సలఫీ అంటే ఎవరు అంటే, ఎవరైతే ధర్నాలు చేయరో, ప్రొటెస్ట్లు చేయరో, మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ర్యాలీలు తీయరో, లా యఖ్రిబు మన్షాతు బలదిహి. ఇదే విధంగా ఏదైతే ప్రభుత్వంలో మనం ఉంటున్నామో ఆ ప్రభుత్వానికి నష్టం చేయరో అటువంటి వారు సలఫీలు. ఇంకా ఎవరు? లా యక్ఫురుల్ ముస్లిమిన్, ఎవరైతే ముస్లిములను కుఫర్ యొక్క ఫత్వా ఇవ్వరో, తక్ఫీర్ చేయరో, లా యుషారిక్ ఫిల్ ఫితన్, మరియు ఫిత్నాలలో ఎవరైతే సహకారం చేయరో, ఉపద్రవాలలో ఎవరైతే సహకారం చేయరో, లా యంతమి అల్ అహ్సాబ్ వల్ ఫిరక్, మరియు గుంపులుగా, వర్గాలుగా, వర్ణాలుగా, జమియత్తులుగా ఎవరైతే విభజన చేసుకోరో అలాంటి వారు సలఫీలు. లా యత్లూన హస్బ హవా లా యఖ్రుజు అన్ వలీ అమ్రిహి, మరియు ఎప్పుడు కూడా తన ఇష్టానుసారం, వాంఛానుసారం మాట్లాడరు, కేవలం మన సలఫ్ చెప్పినదే మాట్లాడతారో అలాంటి వారు సలఫీలు. మరియు ఎవరైతే వారిపై నియమితమై ఉన్నారో అటువంటి నాయకుల యొక్క విధేయత చూపుతారో అలాంటి వారు సలఫియలు. కాబట్టి మనం ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కడు సలఫీ చెప్పుకునేవాడు సలఫీ అవ్వడు. సలఫియత్ యొక్క కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల అనుసారంగా ఎవరైతే నడుస్తాడో, ఎవడైతే మాట్లాడతాడో ఆ వ్యక్తి మాత్రమే సలఫీ అవుతాడు. మరియు ఇలాంటి సలఫియత్ మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ప్రశంసనీయం పొందుతుంది. ఇమాం అమాన్ అల్ జామి రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, నహ్ను నఅతజ్జు వ నహ్మదు అన్ననా సలఫియూన్. మేము ఈ విషయంపై చాలా గర్వపడుతున్నాము. ఏంటి ఆ విషయం? మేము అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా అల్హమ్దులిల్లా సలఫీలము. చాలా మంది సలఫీ అనే పేరుతోనే భయపడతారు. ఏమనుకుంటారు? సలఫీ అనే పదం చెప్పుకోకూడదు, ముస్లిమేతరులు ఈ పదాన్ని తప్పుగా భావిస్తున్నారు, కాబట్టి సలఫీ అని, సలఫీ దావత్ అని ఏది మనం చేయకూడదు, ఆ పేరు తీసుకోకుండా పని చేయాలి అని అంటూ ఉంటారు. కానీ అది వారి యొక్క అజ్ఞానం మాత్రమే. మరియు ఇలాంటి వారు ఇంకా బిదాత్ నుండి బయటికి రాలేదు అన్న విషయానికి ఈ భయమే మనకు సాక్ష్యం. వారి యొక్క భయమే మనకు సాక్ష్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరికైనా మేలు చేయాలంటే ఏమిస్తాడు? సరైనటువంటి అర్ధరీతి ఇస్తాడు. ఇది చాలా గొప్ప మేలు. ఎలాగైతే ఇమాం ఇబ్నే హజర్ అల్ అస్కలాని రహిమహుల్లా ఫత్హుల్ బారీలో హదీస్ తీసుకొచ్చారు. ఏ హదీసు? ప్రవక్త వారి యొక్క హదీసు, మయ్యురిదిల్లాహు బిహి ఖైరన్ యుఫక్కిహు ఫిద్దీన్. ఎవరికైతే అల్లా మేలు చేయగోరుతాడో వారికి ధర్మం యొక్క సరైన జ్ఞాన అర్ధరీతిని ప్రసాదిస్తాడు. తెచ్చి దీని కింద వారు తెలియజేస్తున్నారు, అల్ మురాదు ఫిల్ ఫిక్. ఈ హదీస్ లో ఏదైతే పదం వచ్చిందో అల్ ఫిక్, అర్ధరీతి, దీని గురించి వారు తెలియజేస్తున్నారు. అల్ ఫహ్ము ఫీ మారిఫతి మా లహు వ మా అలైహి. ధర్మంలో ఫిక్, అర్ధరీతి, దీని యొక్క అర్థం ఏమిటంటే, ఏవైతే ధర్మం ఉందో దాన్ని సాక్ష్యానుసారంగా అర్థం చేసుకోవడం, మరి ఎలాగైతే నియమాలు ఉన్నాయో ఆ విధంగా అర్థం చేసుకోవడం. అదే విధంగా ఏదైతే మన సహబాలు, తాబిఈన్లు, అత్బాఉ తాబిఈన్లు అర్థం చేసుకున్నారో ప్రవక్త వారి యొక్క ధర్మాన్ని, అదే విధంగా మనం కూడా అర్థం చేసుకోవడం. ఇంతేగాని నేను సలఫీ అనగానే సలఫీ అవ్వరు.
కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ పద్ధతుల ప్రకారంగా ఎవరైతే మసలుకుంటాడో అతనికి మాత్రమే ఈ అధికారం దొరుకుతుంది. అప్పుడు అతను గర్వంగా చెప్పుకోవచ్చు కూడా, నేను అల్లాహ్ దయ వలన ఎవరితో లేను, ఏ ఒక్క తప్పుడు వర్గంతో నేను లేను, నేను వారందరినీ ఖండిస్తున్నాను, నేను అల్లాహ్ యొక్క సలఫియత్ యొక్క మార్గంపై ఉన్నాను, సత్యమైన మార్గంపై ఉన్నానని అప్పుడు వారు గర్వించవచ్చు. వ్యర్థాన్ని వదిలివేసి ఆ తర్వాత సత్యాన్ని స్వీకరించి గర్వం చేయొచ్చు. కానీ తప్పుడు విషయాలు కూడా తమ దగ్గర ఉంచుకొని మేము సలఫీలము అంటే కుదరదు. వాళ్ళ అకీదా ఏంటి, వాళ్ళ మనహజ్ ఏమిటి, ఇవన్నీ విషయాలు చూడబడతాయి. షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తెలియజేస్తున్నారు, ఎవరైతే మార్గాలుగా, వర్గాలుగా, వర్ణాలుగా చీల్చబడి ఉన్నారో వారి గురించి అల్ ముంతకా మిన్ ఫతావా అల్ ఫౌజాన్ లో الأحزاب والجماعات التي ظهرت في هذا العصر كلها بدعة محدثة. ఈ కాలంలో ఏవైతే జమయియత్లు ఉన్నాయో గుర్తించుకోండి, అవన్నీ ఏ ఒక్కటి కూడా సరికాదు, అవన్నీ బిదఅత్. వల్ వాజిబు తర్కుహా, మనపై తప్పనిసరి ఏమిటి, తప్పనిసరిగా వాటన్నిటినీ నుండి మనం బయటికి వచ్చేయాలి, వాటన్నిటిని వదిలివేయాలి, ఇది మనపై తప్పనిసరి. వల్ ఇంతిసాబు ఇలల్ ఇస్లాం, ఆ తర్వాత మనం అల్లాహ్ యొక్క ధర్మం ఇస్లాం వైపు సూచించుకోవాలి. బిలా తహజ్జుబ్, అల్ ముస్లిం ముస్లిం ఫకత్, ఎటువంటి జమాత్ వైపు మన యొక్క సూచన చేసుకోకూడదు, కేవలం ఇస్లాం వైపు మాత్రమే చేసుకోవాలి, ఎటువంటి ఫిర్కా వైపు కాదు, మరియు కేవలం మనం ముస్లింలు మాత్రముగానే ఉండాలి. షేక్ వారి ఈ ప్రవచనం ద్వారా అల్హమ్దులిల్లా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో అవన్నీ తప్పుడు మార్గాన పడి ఉన్నాయి, అవన్నీ బిదాత్ మార్గంలో ఉన్నాయి, ఇస్లాంను విభజించే ప్రయత్నంలో ఉన్నాయి. మనపై తప్పనిసరి వాటన్నిటి నుండి మనం దూరంగా వచ్చేయాలి, మరి స్వచ్ఛమైన ఇస్లాంపై నడవాలి. ఎటువంటి ఫిర్కా, ఎటువంటి ప్రత్యేక వర్ణం కాదు, కేవలం ముస్లిములము, మనం ముస్లిములుగానే మెలగాలి. షేక్ ఇబ్న్ బాజ్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, సలఫియత్ కాకుండా హిజ్బియత్ వర్గాల అనుసారంగా నడిచే వారి గురించి మజ్మూ ఫతావా ఇబ్న్ బాస్ లో అల్ వాజిబు అలా జమీఇల్ ముస్లిమీన అన్ యకూను జమాఅ వాహిద అలా మా జాఅ ఫీ కితాబిల్లాహి వ సున్నతి రసూలిహి సల్లల్లాహు అలైహి వసల్లం, మనందరిపై, మిగతా ముస్లింలందరిపై కూడా తప్పనిసరి ఏమిటంటే మనమందరం కేవలం ముస్లిములందరం ఒకే జమాత్ గా అయి ఉండాలి, కితాబు సున్నత్ ప్రకారంగా. లా జమాఅత్ వలా అహ్సాబ్, దీంట్లో ఎలాంటి జమాత్లు లేవు, దీంట్లో ఎలాంటి ఫిర్కాలు లేవు. బల్ తకూను జమాఅతుహుం అలల్ హక్, వాస్తవానికి మనమంతా కేవలం సత్యమైనటువంటి జమాత్ ఇస్లాం వైపు సూచించుకోవాలి, దానిపైన ఉండాలి. ఫైదా తఫర్రకు వజబ రద్దుహుం ఇలా కితాబిల్లాహి వ సున్నతి రసూలిహి సల్లల్లాహు అలైహి వసల్లం. ఓవేళ మీరు గనక విభజించుకుంటే, మేము ఈ వర్గం మాది, ఈ వర్గం అని చెప్పేసి మీపై కితాబుల్లా వ సున్నతి రసూలల్లాహ్ యొక్క విభేదం మరియు శత్రుత్వం తప్పనిసరిగా చూపిన వారిలో మీ పేరు సుమారు అవుతుంది. కాబట్టి ఏవైతే వర్గాలుగా ప్రస్తుతం తమ వర్గాల వైపు ఆహ్వానించుకుంటున్నాయో మరియు ఇస్లాం వైపు ఆహ్వానిస్తున్నామేమోనని అనుమానపడుతున్నాయో అలాంటి వర్గాలన్నిటినీ వదిలేయాలి. ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్నిటినీ వదిలేయాలి. కేవలం అల్లాహ్ యొక్క జమాత్ ఇస్లాం
మరియు స్వచ్ఛమైనటువంటి ఇస్లాం యొక్క మార్గం అస్సలఫియ్యాను మాత్రమే దృఢంగా పట్టుకోవాలి. ఇది మాత్రమే మనకు సాఫల్యానికి కారణం అవుతుంది. మరియు చాలా మంది ఈ మార్గంలో ఏమి చూస్తారంటే, కేవలం వీళ్ళ వద్ద ఎవరు లేరు, ఒకరు ఇద్దరు ఉన్నారు, దీంతో వీళ్ళు ఉంటున్నారు అని చెప్పి అపోహలో ఉన్నారు. గుర్తించుకోండి, ఒక వ్యక్తి ఉన్నా సరే సున్నత్ పైన ఆ వ్యక్తి సన్మార్గంపై ఉన్నట్లే. ఎలాగైతే మనం విన్నాం, అబ్దుల్లా ఇబ్నే మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క కౌల్, మా వాఫకల్ హక్ వ ఇన్ కుంత వహదక్. ఎవరైతే సత్యం ప్రకారంగా ఉన్నారో, ఒకవేళ అది కేవలం ఒక్కరైనా సరే, వారే సన్మార్గంపై ఉన్నట్లు. కాబట్టి మనం ఇలాంటి విషయాలు చూడకూడదు. మరియు చాలా మంది ఏమి చూస్తారంటే, సలఫియత్ ను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులను చూస్తారు. వారు మనుషులే కదా, వారి ద్వారా కూడా మంచి చెడు రెండు అవ్వవచ్చు. అల్లా ఎందుకు ఉంచాడు? పరీక్షించడానికి కదా. ఇవన్నీ ప్రతి దాసుల్లో ఉంటాయి. కానీ ఎవరైతే పశ్చాత్తాపం చెంది అల్లాతో నేను చేసింది తప్పు అని క్షమాపణ వేడుకుంటారో అలాంటి వారు ఉత్తములు. సరే, దీని గురించి ధార్మిక విద్వాంసులు ఏమంటున్నారంటే, لا تبغض المنهج السلفي بسبب أخطاء بعض السلفيين. వీళ్ళు ఎవరు కూడా సలఫియత్ యొక్క మార్గాన్ని, దానిపై నడిచేటటువంటి వ్యక్తుల యొక్క అలవాట్లు చూసి వీరు తప్పు కాబట్టి సలఫీ కూడా తప్పే ఏమో అని చెప్పేసి శత్రుత్వం కొని తెచ్చుకోకండి. మనహజే సలఫ్ ఇది ఎలాంటి తప్పు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ధర్మం. అల్ మనహజు సలఫీ మాసూమ్. మనహజే సలఫ్ ఇది అమాయకమైనది. దీనికి మీరు కల్పిస్తున్నటువంటి తప్పులకు ఎటువంటి సంబంధం లేదు. వస్సలఫీ లైస మాసూమన్. కానీ గుర్తించుకోండి, సలఫీ అనే వ్యక్తి మాత్రం అతనేమి అమాయకుడు కాదు, అతనేమి తప్పు చేయడు, ఇలాంటి వాడు కాదు. ఈ పదం, ఈ గొప్ప విషయం మనం మష్రూ నిబ్రాస్ అస్సాలిహీన్ అద్దావియాలో అల్హమ్దులిల్లా మనం తీసుకున్నాం. తర్వాత షేక్ రబీ బిన్ హాదీ అల్ మద్ఖలి రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు. మరియు ఈ విషయం షేక్ రబీ అల్ మద్ఖలి హఫిజహుల్లా వారి యొక్క ఫతావాలో ఈ విషయం రాసి ఉంది. అల్ ఇంతిమాఉ ఇలా మన్హజి సలఫీ షర్ఫున్. మనహజే సలఫ్ వైపు అవగాహన పొందుతూ దాని ప్రకారంగా మేము సలఫీలమే అని చెప్పుకోవడం నిజానికి ఇది చాలా గర్వమైనటువంటి విషయం. వల్ అఖ్దు బిహి వల్ అద్దు అలైహి బిన్ నవాజిస్ వాజిబ్ వ ఔజబహు అల్లాహు తబారక వ తఆలా. మీరు ఈ మార్గాన్ని ఎలా పట్టుకోవాలంటే, మీ దవడలతో పట్టుకోవాలి, గట్టిగా దృఢంగా పట్టుకోవాలి. ఇది మీపై తప్పనిసరి, ఇది మీపై తప్పనిసరి. మీరు అల్లాహ్ కోసం ఈ మార్గాన్ని గట్టిగా దృఢంగా పట్టుకోవాలి మీ దవడలతో. అంటే గట్టిగా ఆచరించాలి, అప్పుడే మీకు సాఫల్యం దొరుకుతుంది. దీని తర్వాత షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ అల్ హుసైమిన్ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, షర్హు అల్ అకీదా అల్ వాసితియాలో అల్ అహ్జాబ్ అల్లతీ తతఫర్రకు ఫిద్దీన్ వ తతహజ్జబు అలా రిజాల్ ఔ ఆరా ఔ మనాహిజ్ ముహదిసా లా తజూస్ بل الواجب أن يكون المسلمون أمة واحدة وجماعة واحدة على ما كان عليه النبي صلى الله عليه وسلم وأصحابه. ఏవైతే ప్రస్తుతం పార్టీలు ఉన్నాయో, జమాతులు ఉన్నాయో, జమాయత్లు ఉన్నాయో, అవన్నీ ధర్మంలో విభజన చేస్తూ ఉన్నాయి. మరియు వారిలో చాలా మంది, కొంతమంది వ్యక్తులను వారి యొక్క ధార్మిక గుర్తుగా
మరియు ఇదే విధంగా వారి యొక్క మాటలను ధర్మంగా స్వీకరిస్తూ ఉన్నారు ప్రస్తుతం. మరియు కొత్త కొత్త మనహజులపై, తప్పుడు మనహజులపై నడుస్తూ ఉన్నారు. నిజానికి ఇదంతా అధర్మం, అసత్యం. మనందరిపై తప్పనిసరి ఏమిటి? మనమంతా ముస్లిములము, మనమంతా ఒక్క ఉమ్మత్ లాగా దృఢంగా ఉండాలి. మనమంతా కేవలం ఒకే జమాత్ అయి ఉండాలి. ఎలాగైతే ప్రవక్త వారు మరియు వారి యొక్క సహబాలు ఉన్నారో అదే విధంగా మనమంతా ఒకటే అయి ఉండాలి. షేక్ ముక్బిల్ బిన్ అల్ వాదఈ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, తుహ్ఫతుల్ ముజీబ్ అలా అస్ఇలా అల్ హాదిర్ వల్ గరీబ్. దీనిలో షేక్ ముక్బిల్ బిన్ అల్ వాదఈ రహిమహుల్లా వారు సెలవిస్తున్నారు, الواجب على المسلمين جميعا أن يكونوا جماعة واحدة أما تعدد الجماعات فهو من البدعة المحدثة ولم يكن عليه السلف الصالح فالواجب الرجوع إلى الكتاب والسنة بفهم السلف الصالح الأمة لا إلى جماعة كذا أو جماعات كذا. షేక్ ముక్బిల్ వారు సెలవిస్తున్నారు రహిమహుల్లా, ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారందరిపై తప్పనిసరి కేవలం వారందరూ ఒకే జమాత్ అయి ఉండాలి. అదేమిటి? ముస్లిముల జమాత్ అయి ఉండాలి. అదేవిధంగా ఏవైతే పార్టీలు ఉన్నాయో వివిధ పార్టీలు, వాటి గురించి మనం చూస్తే ఇవన్నీ కల్పించుకున్నటువంటి బిదాత్ పై నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ సలఫే సాలిహీన్ యొక్క మార్గంపై లేవు. సలఫే సాలిహీన్ యొక్క మార్గానికి వ్యతిరేకత మరియు శత్రుత్వం చూపుతున్నాయి. కాబట్టి మనపై తప్పనిసరి మనమంతా కితాబు సున్నత్ ఫెహ్మే సలఫ్ వైపు మరలాలి. ఏదో ఒక ఫులా జమాత్ వైపు, మరో జమాత్ వైపు కానీ కాదు. ఇవన్నీ విషయాల ద్వారా మనకు స్పష్టమవుతున్నది ఏమిటంటే సలఫియత్ను మనం దృఢంగా పట్టుకోవాలి, హిజ్బియత్ను వదిలేయాలి. అనగా వర్గాలుగా చీరి ఏదైతే ప్రస్తుతం మేము కూడా సరైన ఇస్లాం ధర్మాన్ని మాత్రమే బోధిస్తున్నాము అని అపోహలో ఉన్నారో అటువంటి వారి యొక్క మార్గాలన్నిటినీ మనం త్యజించాలి. ఇదే మనకు సాఫల్యానికి కారణమవుతుంది. షేక్ రబీ బిన్ హాదీ అల్ మద్ఖలి వారు మజ్మూ కుతుబ్ వ రసాయిల్ షేక్ రబీలో ఈ విధంగా సెలవిస్తున్నారు, అల్ వాజిబు అలల్ ముస్లిమీన్ అన్ యకూన జమాఅ వాహిదా. పూర్తి ముస్లిములపై ఈ విషయం తప్పనిసరి. ఏమిటి ఆ విషయం? మనమంతా ఒకే జమాత్, ముస్లిముల జమాత్ అయి ఉండాలి. వఐ జమాఅ తుబ్నా అలా గైరిల్ కితాబ్ వసున్నా ఫహియ మిన్ జమాఅత్ అల్ బిదఅ వద్దలాల్. మరియు ఏవైతే జమాతులు ఉన్నాయో కితాబు సున్నత్ ను వదిలి అవన్నిటినీ మనం త్యజించాలి. ఇవన్నీ బిదాత్ మరియు మార్గభ్రష్టత్వానికి లోనైనటువంటి జమాతులు. వలా యజూజు లిల్ ముస్లిం అన్ యంతసిబ ఇలైహా. మరియు ముస్లింకు అటువంటి వారి యొక్క మార్గాలపై సూచించుకోవడం ధర్మసమ్మతం కాదు. వైన్నమా యంతసిబు ఇలల్ ఇస్లామి వసున్నా. నిజానికి ఇస్లాం మరియు సున్నత్ వైపు సూచించుకోవడం ఇది ముస్లిం యొక్క సరైనటువంటి ధర్మం. వమా కాన అలైహి రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం అస్హాబు. దేనిపైనైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలు ఉండేవారో ఆ మార్గం వైపు, ఇస్లాం మరియు సున్నత్ మార్గం వైపు సూచించుకోవడం మనందరిపై తప్పనిసరి. కాబట్టి అల్హమ్దులిల్లా ఏదైతే హిజ్బియత్ ఉందో దాన్ని త్యజించాలి. ఒకవేళ దానిలో మనం ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నా సరే, ఒకవేళ ఆ మార్గం ఎంత ప్రాపంచిక పరంగా లాభంలో ఉన్నా సరే, ఒకవేళ ఆ మార్గం ఎంత ఆకర్షణీయవంతంగా ఉన్నా సరే, దానిపై ఆచరించేవారు లక్షలాది మంది ఉన్నా సరే, దానిపై ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తున్నా సరే, ఒకవేళ అది తప్పైతే దాని నుండి మనం బయటకు రావడం మనపై తప్పనిసరి. కాబట్టి గమనించాలి. ఇలా చాలా విషయాలు ఉన్నాయి.
వాటినన్నిటినీ ఓ పద్ధతి ప్రకారంగా ఇన్షాల్లా ప్రస్తుతం మనం పుస్తక రూపంలో ఉంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నేర్చుకోబోతున్నాము. ఈ పుస్తకం ప్రారంభం చేయగోరాం కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకుంటున్నాను. చాలా విషయాలు మనం విన్నాం, ఇంకా చాలా విషయాలు మనం వినాల్సి ఉంది కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే మనం పుస్తకం ప్రారంభం చేయదలిచామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునే సమయాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు సహాయం చేయుగాక. ఈ పుస్తకంలో ఏవైతే విషయాలు ఉన్నాయో వాటిని ఈ పుస్తకాన్ని రచించినటువంటి వారు, ఈ పుస్తకాన్ని వివరించినటువంటి వారి యొక్క మన్హజ్ ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ పుస్తకాన్ని అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను మరలా వేడుకుంటున్నాను, మరణాంతర సమయం వరకు కూడా మనహజే సలఫే సాలిహీన్ యొక్క మార్గంపైనే నిలకడగా ఉండి దీనిపైనే మరణించే సౌభాగ్యం కల్పించుగాక. ఆమీన్. సరే, పుస్తకాన్ని రాసింది షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు. ముందుగా ఈ పుస్తక రచయిత గురించి కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి, మీరు తీరిక సమయంలో కాస్త గమనించగలరు ఇన్షాల్లా. అయితే మనం పుస్తకం ప్రారంభం చేయకోరాము. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. షేక్ వారు సెలవిస్తున్నారు, ఈ విషయం చాలా మహోన్నతమైనది. ఏ విషయం? ఏ విధంగానైతే మీరు తెలుసుకున్నారో ఈ పుస్తకం పేరు గురించి, మన్హజు సలఫు సాలెహ్ అనగా పూర్వ సజ్జనుల సమాజం మరియు వారి పద్ధతి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజానికి దాని అవసరం. ఈ మన్హజు సలఫు సాలిహీన్ అనే విషయం చాలా గొప్ప విషయం, చాలా మహోన్నతమైనటువంటి విషయం. దీని గురించి తెలుసుకోవడం, దీని అవగాహన పొందడం, దీనిపై మసలుకోవడం మనందరి సాఫల్యం కోసం తప్పనిసరి. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సమాజం వారు ఉన్నారో వారందరిపై ప్రవక్త వారి యొక్క అనుచరులైనటువంటి సహబాలు, వారి యొక్క శిష్యులైనటువంటి తాబెఈన్లు, వారి యొక్క శిష్యులైనటువంటి అత్బాఉ తాబెఈన్ల యొక్క మార్గాన్ని అవగాహన పొంది అనుసరించడం తప్పనిసరి సాఫల్యం కోసం. కాబట్టి ఈ విషయం సాఫల్యానికి దారి తీస్తుంది కాబట్టి ఈ విషయం చాలా మహోన్నతమైనది. షేక్ వారు ముందు తెలియజేస్తున్నారు, మరియు సలఫే సాలిహీన్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మొదటి సమాజపు వారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముహాజిరీన్, అన్సార్లు అనబడే సహాబాలు రిద్వానుల్లాహి అలైహిం అజ్మైన్. ముఖ్యంగా సలఫీ వీరిలో ముందుగా వచ్చేవారు ఎవరు? ముహాజిరీన్లు, ఆ తర్వాత అన్సార్లు. ఈ విషయం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అత్-తౌబాలో ఈ విధంగా సాక్ష్యం ఇచ్చాడు, వస్సాబికూనల్ అవ్వలూన మినల్ ముహాజిరీన వల్ అన్సార్ వల్లజీన ఇత్తబఊహుం బిఇహ్సానిన్ రదియల్లాహు అన్హుం వరదు అన్హు వఅఅద్ద లహుం జన్నాతిన్ తజ్రీ తహ్తహల్ అన్హార్ ఖాలిదీన ఫీహా అబదా ذلكల్ ఫౌజుల్ అజీమ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో సెలవిస్తున్నాడు, మరియు వలస వచ్చిన ముహాజిరులలో నుండి మరియు అన్సారులలో ఎవరైతే మదీనా వాసులు ఉన్నారో వారి నుండి ప్రప్రథమంగా ముందంజ వేసిన, అనగా ఇస్లాంను స్వీకరించిన వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ అల్లాహ్ ఇష్టపడ్డాడు.
మరియు వారు కూడా ఆయనతో ఇష్టపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గ వనాలను అల్లాహ్ సిద్ధపరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప సాఫల్యం, అనగా సరైనటువంటి సత్యమైనటువంటి విజయం. ఈ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా విషయాలు మనకు తెలియజేశాడు. ముహాజిరీన్లు ముందుగా అన్సార్లు వీరిద్దరి గురించి తెలియజేశాడు. ముహాజిరీన్లు అంటే ఎవరు? ప్రవక్త వారితో కలిసి హిజ్రత్ చేసినటువంటి వారు మదీనాకి. అదేవిధంగా అన్సార్లు అంటే ఎవరు? మొదటి నుంచి మదీనాలో ఉండి ప్రవక్త వారు వచ్చిన తరువాత ప్రవక్త వారిపై విశ్వాసం తీసుకొచ్చి ప్రవక్త వారితో వచ్చినటువంటి వారికి ఎలాగైతే అలా తమ శక్తి సామర్థ్యాల అనుసారంగా సహాయం చేసినటువంటి వారు, ఇలాంటి వారు అన్సార్లు. వీరిద్దరూ ముఖ్యంగా వీరిలో కూడా ఎవరైతే ముందుగా విశ్వాసం తీసుకొచ్చారో అటువంటి వారిని అల్లా ఇష్టపడ్డాడు. మరియు వారు కూడా అల్లాను ఇష్టపడ్డారు. మరియు ఇటువంటి వారికి ఎవరైతే ముహాజిరీన్లు ఉన్నారో, ఎవరైతే అన్సార్లు ఉన్నారో, విశ్వాసం తీసుకొచ్చి విశ్వాసంపై మరణించినటువంటి వారు, మరియు వల్లదీన తబఉహుం బిఇహ్సాన్, వారి యొక్క మార్గాన్ని ఎహ్సాన్ అనగా కితాబు సున్నత్ ప్రకారంగా, ఫెహ్మే సలఫ్ ప్రకారంగా అర్థం చేసుకొని ఆచరించారో అటువంటి వారు, వారందరినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడుతున్నాడు. మరియు వారు కూడా అల్లాహ్ను ఇష్టపడ్డారు కాబట్టి ఈ మార్గంపై ఉన్నారు. ఇలాంటి వారికి అనగా ఎవరైతే సలఫీలు, ముఖ్యంగా మొదట ముహాజిరీన్లు, అన్సార్లు, తాబঈన్లు, అత్బాఉ తాబঈన్లు, ఆ మార్గాన్ని మన వద్దకు చేరవేసిన ఉలమాలు, ఫుకహాలు, ముహద్దిసీన్లు, మరియు ఈ మార్గం ప్రకారంగా ఆచరించే ప్రతి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి వారితో ఇష్టపడుతున్నారు. మరియు ఇటువంటి వారికి క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గ వనాలను సిద్ధపరిచి అల్లా ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా ఉంటారు, కలకాలం ఉంటారు. నిజానికి ఇదే అసలైనటువంటి సాఫల్యం, గొప్ప విజయం. కాబట్టి సహోదరులారా, ఈ మార్గం ఇస్లాంలో అందరికంటే స్వచ్ఛమైనటువంటి విషయం, మార్గం. కాబట్టి ఈ మార్గాన్ని ఆచరిస్తేనే మనకు సాఫల్యం దొరుకుతుంది. దీని తర్వాత మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హషర్ లో ఈ విధంగా సెలవిచ్చాడు. లిల్ ఫుకరాఇల్ ముహాజిరీన్ అల్లదీన ఉఖ్రిజు మిన్ దియారిహిం వ అమ్వాలిహిం యబ్తగూన ఫద్లం మినల్లాహి వ రిద్వానా వ యన్సురూన అల్లాహ వ రసూలహు ఉలైక హుముస్ సాదిఖూన్. తమ ఇల్లు వాకిలి నుండి, తమ ఆస్తి పాస్తుల నుండి గెంటి వేయబడిన నిరుపేద ముహాజిరీన్లకు ఏదైతే సొమ్ము ఉందో ఆ సొమ్ము వర్తిస్తుంది. ఎందుకంటే వారు అల్లాహ్ అనుగ్రహాన్ని, అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తూ అల్లాహ్తో ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సహకరిస్తున్నారు, తోడ్పడుతున్నారు. నిజానికి వారే అసలు సిసలు సత్యవంతులు. కాబట్టి మనం సత్యవంతుల మార్గంపై నడవాలి. వారు ప్రతిదీ వదిలేసి అల్లాహ్ కోసం వచ్చారు, మదీనా హిజ్రత్ చేశారు. కాబట్టి వారు విశ్వాసంలో అతి గొప్పవారు, విశ్వాసంలో పూర్వీకులు. మనం ఇటువంటి పూర్వీక సజ్జనులను అనుసరించాలి సాఫల్యం కోసం. ఎందుకంటే మనకు తెలుసు వాళ్ళు సాఫల్యం పొందారు.
కాబట్టి వారి బాట అనుసారంగా వారు ఎలాగైతే నడిచారో అలాగ మనం నడిస్తే మనకు కూడా ఆ సాఫల్యం దొక్కుతుంది. ఇదే విధంగా ముహాజిరీన్ల గురించి మనం చూస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ హషర్ లో ఈ విధంగా సెలవిచ్చాడు, వల్లదీన తబవ్వఉద్ దార వల్ ఈమాన మిన్ قبلهم يحبون من هاجر إليهم ولا يجدون في صدورهم حاجة مما أوتوا ويؤثرون على أنفسهم ولو كان بهم خصاصة ومن يوق شح نفسه فأولئك هم المفلحون. ఇకపోతే వీరికంటే ముందు ఈ ప్రదేశం అనగా మదీనాలోను విశ్వాసంలోను స్థానికులై ఉన్నవారు వారికి కూడా ఈ సొమ్ము వర్తిస్తుంది. వారు ఇల్లు వాకిలిని వదిలి తమ వైపుకు వలస వచ్చే ముహాజిరీన్లను ప్రేమిస్తారు. వారికి ఏమి ఇవ్వబడినా దానిపై తమ అంతర్యాలలో ఏ కాస్త అసూయను కూడా రానివ్వరు. తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీను తమ పైన వారికే ప్రాధాన్యత ఇస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థ ప్రియత్వం పేరాశ నుండి రక్షించబడే వారే సాఫల్యం పొందుతారు. అల్హమ్దులిల్లా, ఈ వాక్యంలో స్పష్టంగా ముహాజిరీన్ల గురించి తెలియజేయబడింది. వారు ఎలాంటి వారు అన్న విషయం గురించి. వారికి ఏ విషయం పైన కూడా ఎటువంటి అసూయ లేదు, ఎటువంటి బాధ లేదు. వారు తమ మనసులను తెరిచి మరి ఇతరులకు సహాయం చేసేటటువంటి గొప్పవారు. అల్లాహ్ వారిని ఇష్టపడుతున్నాడు. మరియు ఎవరైతే స్వార్థ ప్రియత్వం అనగా స్వార్థంగా జీవిస్తారో, పేరాశతో జీవిస్తారో అటువంటి వారు విఫలం చెందుతారు. ఎవరైతే ఈ విషయాన్ని వదిలివేస్తారో అటువంటి వారు రక్షించబడి సాఫల్యం పొందుతారు. ఇలాంటి వారికి కూడా మాలిఫై అనేటటువంటి సొమ్ము నుండి అల్హమ్దులిల్లా కాస్త ఇవ్వబడుతుంది. దీని తర్వాత చూడండి, వారిరువురి తర్వాత విశ్వాసం తీసుకొచ్చిన వారి గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పొగిడాడు. అలం తర ఇలల్ లదీన నాఫఖు యఖూలూన బిఇఖ్వానిహిమ్ అల్లదీన కఫరు మిన్ అహ్లిల్ కితాబి లఇన్ ఉఖ్రిజతుం లనఖ్రుజన్న మఅకుం వలా నుతీఉ ఫీకుం అహదన్ అబదా وإن قوتلتم لننصرنكم والله يشهد إنهم لكاذبون. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు కపటులను చూడలేదా? నీవు ఆ కపటులను చూడలేదా? వారు గ్రంథ వాహుల్లోని తమ అవిశ్వాస సహోదరులతో, మీరు గనుక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంటే బయలుదేరుతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాట వినము. ఒకవేళ మీతో గనుక యుద్ధం జరిగితే మేము కూడా తప్పకుండా మీకు సహాయం చేస్తాము అని అంటున్నారు. కానీ వాళ్ళు వట్టి అబద్ధాల రాయుళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సొమ్ములలో కొన్ని రకాలు ఉంటాయి. ఒక సొమ్మును మాలే గనీమత్ అని అంటారు, అంటే యుద్ధ ప్రాప్తి. ఒక శత్రువుపై యుద్ధం గనక పరిస్థితి ఏర్పడితే యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత
ఓడిపోయినటువంటి శత్రువు యొక్క సొమ్ము మనకు ధర్మసమ్మతం అవుతుంది, కానీ న్యాయబద్ధంగా. కానీ ఒక సొమ్ము ఉంటుంది, ఎటువంటి యుద్ధం లేకుండా ప్రాప్తించబడుతుంది. ఉదాహరణకు మదీనా నుండి ఎవరైతే యూదులలో అల్లాహ్ యొక్క దేవ ప్రవక్త వారి యొక్క సహబాలకు వ్యతిరేకత చేశారో, బాధ కలిగించారో, హాని కలిగించారో, అటువంటి వారిని మదీనా నుండి గెంటి వేయడం జరిగింది. ఎందుకంటే వారు వారి యొక్క ఒప్పందాలను చేసిన తరువాత కూడా ఒప్పందాలను విభేదం చూపించారు, శత్రుత్వం చూపించారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని అక్కడి నుండి గెంట వేశాడు. ఇలాంటి వారు ఏదైతే వదిలి వెళ్ళారో ఈ సొమ్ము ముహాజిరీన్లకు కూడా వర్తిస్తుంది, మరియు అన్సారులకు కూడా వర్తిస్తుంది. దీన్నే మాలే ఫై అని అంటారు. ఎటువంటి యుద్ధం చేయకుండానే అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కాస్తంత ప్రాప్తి ఇచ్చేస్తాడు. దీన్ని మాలే ఫై అని అంటారు. ఇది ముహాజిరీన్లకు కూడా చెందుతుంది, మరియు అన్సారులకు కూడా చెందుతుంది. షేక్ వారు సెలవిస్తున్నారు, ఆ తర్వాత ఎవరైతే వచ్చారో వారి వద్ద నుండి జ్ఞానాన్ని అనుసరించారో, ముఖ్యంగా తాబెఈన్లు మరియు వారి తర్వాత వచ్చిన గొప్ప ఖురూన్ కాలంలో వారు, ఆ మహా గొప్ప కాలాల వారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిస్తున్నారు. ఈ విషయం సహీ అల్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఖైరుకుం కర్నీ సుమ్మల్ లదీన యలూనహుం సుమ్మల్ లదీన యలూనహుం. మీలో అందరికంటే గొప్పవారు అది నా కాలానికి చెందినటువంటి వారు, ఆ తర్వాత గొప్పవారు వారి తర్వాత వచ్చినటువంటి వారు, ఆ తర్వాత వారి తర్వాత వచ్చినటువంటి వారు. కాబట్టి మనం గనక చూస్తే వీరు ఎవరు అని అల్హమ్దులిల్లా మనకు అర్థమవుతుంది. ఇది మొదట సహబాలు, ఆ తర్వాత తాబెఈన్లు, ఆ తర్వాత అత్బాఉ తాబెఈన్లు. మనం వీరి మార్గాన్ని నడిస్తే మనకు సాఫల్యం, వీరికి మార్గాన్ని వదిలివేస్తే మనకు నష్టం. షేక్ వారు సెలవిస్తున్నారు, ఈ హదీసు గదనం చేసిన వారు సయ్యిదునా ఇమ్రాన్ బిన్ హుసేన్ రలియల్లాహు అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త వారు ఈ హదీసులలో నా ఖర్న్ కాలం అనే పదం తరువాత మరలా ఈ పదాన్ని 2 సార్లు చెప్పారు, లేదా 3 సార్లు చెప్పారు, నాకు గుర్తులేదు. మరియు ప్రవక్త వారి కాలం మిగతా 2 కాలాల కన్నా చాలా గొప్పది. మరియు ఈ కాలం అరబీ భాషలో అల్ అస్ర్ అల్ ఖురూన్ అల్ ముఫద్దలాగా పిలువబడుతుంది. అస్ర్ అల్ ఖురూన్ అల్ ముఫద్దల అనగా కాలాలలో అతి ఉత్తమమైనటువంటి కాలం. హదీసులో ప్రవక్త వారు తెలిపిన ఈ కాలాల వారందరూ ప్రవక్త వారి సమాజం, వారందరి కోసం సలఫ్ అనగా పూర్వీకులు అవుతారు. వారందరూ మన కోసం గతించారు కాబట్టి, విశ్వాసం మనపై మరణించారు కాబట్టి మనందరి యొక్క అల్హమ్దులిల్లా పూర్వీకులు అవుతారు, సలఫ్ అవుతారు. కాబట్టి మనందరిపై వారి యొక్క మార్గంపై అనుసరించడం తప్పనిసరి. ఎందుకంటే మనం విన్నాం, షేక్ హుసేన్ ఏం తెలియజేశారు, మనకంటే ముందు వారు గతించారు, సాఫల్యం పొందిన విశ్వాసులు కాబట్టి మనపై వారు ఎలాగైతే నడిచారో ఆ విధంగా మనం కూడా నడవడం, వారికి ఎలాగైతే సాఫల్యం దొరికిందో ఆ విధంగా సాఫల్యం దొరకడానికి గల కారణం అవుతుంది. కాబట్టి మనం వారి యొక్క మాటపై నడవాలి, వారిని అనుసరించాలి, వారిపై విధేయత చూపాలి. అప్పుడే మనకు సాఫల్యం కలుగుతుంది. ఈనాటికి ఈ కాస్తంత చాలు అని నేను అనుకుంటున్నాను.
అల్లా సుబ్హానహు వ తాలాతో వేడుకుంటున్నాను. అల్లా సుబ్హానహు వ తాలా ఈ విషయాలను అర్థం చేసుకుని చదివే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ప్రతి ఒక్కరికి ఈ విషయాలు అర్థమయ్యేలా అల్లా ఈ విషయాలను సులువు చేయుగాక. ఆమీన్. లాభదాయకమైనటువంటి జ్ఞానాన్ని మరియు సవ్యమైనటువంటి ఆచరణను చేసే సౌభాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మనందరి నుండి అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక ఈ సేవల ద్వారా మనకు ఇహలోకంలో సన్మార్గం, పరలోకంలో శాశ్వత సాఫల్యం కలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. మా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక్ అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.